ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు ఉన్నాడంటండి. ఎక్కడ? సమాజ మందిరంలోనే, అందులోనే ఆ దేవాలయంలో ఒకడు అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. అర్థమైందండి? అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడున్నాడు. వాడు అన్నాడండి, అపవిత్రాత్మ పట్టినవాడు ఏమన్నాడు? నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్మును నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలేసాయంటండి ఈ దెయ్యాలు, అపవిత్రాత్మలండి. అర్థమైందా? ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి మనుషుడు వాడు అన్నాడు, నజరేయుడకు యేసు మాతో, అంటే ఇతరులు ఇంకా చాలా మంది ఉన్నారనమాట అండి. అర్థమైందండి? మాతో నీకేమి? మనకి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో సేనా దయ్యం కనబడుతుంది కదండి. ఆ సందర్భం గుర్తు చేసుకోండి. 28వ వచనం నుంచి, లూకా సువార్త కూడా 8వ అధ్యాయంలో కూడా ఏమండి, రైట్. నజరేయుడకు యేసు, మాతో నీకేమి? మమ్మును నశింపచేయుటకు వచ్చితివా? వీడి దేవాలయంలో ఉన్నవాడండి. వీడు, నీవెవడవో నాకు తెలియను, నాకు తెలుసు. దెయ్యాలకి యేసుప్రభు ఎవరో తెలుసండి. మానవులు అనుకుంటున్నటువంటి వాళ్ళకి తెలియకపోవడం చాలా విచారకరమండి. నిజమే కదా? యేసుప్రభు ఎవరో దెయ్యానికి తెలిసాడు. నాకు నువ్వు తెలుసు నాకు అన్నాడండి. అంటాను దెయ్యం, మాకు తెలుసు నీ గురించి, మాకు బాగా తెలుసు, మాతో నీకేంటి పని? అప్పుడే నశింపజేయడానికి వచ్చేసావా అని అడుగుతున్నాయండి. గట్టిగా కేకలు వేశాయి. ఆ దెయ్యాలు అంటున్న ఒక మాట, నీవు దేవుని పరిశుద్ధుడవు. చూసారా? దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయండి. దెయ్యాలు చెప్తున్నాయి, నీవు దేవుని పరిశుద్ధుడవయ్యా, నువ్వు దేవుని పరిశుద్ధుడివి. ఈరోజు ఈ సమాజం ఆయన మీద నిందలు వేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే దెయ్యానికంటే దిగజారిపోయిన స్థితిలో ఉన్నారనమాట వాళ్ళు. అర్థమైందండి? దెయ్యపు స్థితి కంటే ఇంకా దిగజారిపోయిన బ్రతుకు, అది ఇంకేమనాలో మరి దాన్ని. దెయ్యపు బ్రతుకంటేనే దరిద్రం బ్రతుకు అది. అంతకంటే దిగజారిపోతే ఇంకేంటి? దెయ్యాలు అంటున్నాయి, నువ్వెవరవో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలేసాయంటండి. ఈనాటి సమాజం యేసుప్రభు వారి మీద నిందలు మోపాలని చూస్తుంది. అంటే దెయ్యాలకు ఉన్నటువంటి ఆ జ్ఞానం కూడా లేకుండా పోయిందంటే, దెయ్యాల స్థితి కంటే ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నారో వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. దెయ్యాల కన్నా హీనమైపోయారనమాట అండి. రైట్. 25వ వచనం, అందుకు యేసు, ఊరకుండుము, వారిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. ఒక దయ్యమేనండి ఇది. దానిని అనే పదం వాడాడు ఇక్కడ కదా. అక్కడ మాతో నీకేమన్నాడు? అర్థమైందండి? దెయ్యాల సమూహం ఉంటది. ఒకవేళ ఒక దయ్యమే వీళ్ళలో ఉండొచ్చు. అర్థమైందండి? దెయ్యాల సమూహం ఉంది, అపవిత్రాత్మల సమూహం ఉంది. వీళ్ళు ప్రవేశించింది ఒకటే కావచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, విలవిలలాడించి వెళ్ళిపోయిందంటండి. అర్థమైందా? వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వారిని
విడిచిపోయెను. చూసారా, దెయ్యం పెద్ద కేక వేసిందండి, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దెయ్యం పట్టుకున్న వారి పరిస్థితులు నిజంగా చూస్తే ప్రియులారా, గెన్నేసెరతు ప్రాంతంలో అసలు వాడిని సంఖ్యలతో కూడా బంధించలేకపోయారంట. ఏమంటే సంఖ్యలు కూడా పటపట్ల ఆడించేసింది ఆ దెయ్యం, తెగొట్టి పడేసింది. అంత బలంగా ఉంటాడు అనమాట అండి. మీకు అర్థమైందా? ఎందుకంటారా, ఈ శరీరంలో మన ఆత్మ ఉందండి, మనం ఉన్నాం. మనతో పాటుగా ఎవడొచ్చి దూరాడు ఇందులో? అపవిత్ర ఆత్మలు వచ్చేసాయి. ఆ బలం ఏమైపోద్ది? ఇంకా పెరిగిపోద్ది. అర్థమైందండి? బలం ఇంకేమవుతుంది? పెరిగిపోద్ది. శక్తి పెరిగే కొద్దీ బలం పెరుగుతుంది. అర్థమైందండి? రైట్. అప్పుడు చూడండి ప్రియులారా, విలవిల్లాడించి వెళ్ళిపోయేసరికి, పెద్ద కేక వేసి వెళ్ళిపోయేసరికి అందరూ ఆశ్చర్యపోయారంటండి.